ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. అంటే మన శ్రమల్లో యెహోవాకు మొరపెడితే ఉత్తరం ఇస్తున్నాడండి. అంటే మొరపెట్టడం అంటే ఏంటి? మనం ప్రతిరోజు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటాము, నిత్యము అడుగుతూనే ఉంటాని మొరపెట్టడం అనమాట. అంటే మనం ఒకటి పొందుకోవాలి అనుకున్నప్పుడు దాన్ని మనం మొరపెట్టడం అనమాట. మొరపెట్టడం అన్న మాటకి నిత్యము అది మనం పొందుకునేదాకా కూడా మొరపెడుతూ ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా ఉత్తరం ఇస్తాడు. హల్లెలూయా. ఎందుకు అంటే మనం మనుషులకి ఎవరికి ఏం చెప్పినా సరే వినిపించుకోరండి. వాళ్ళకి చెప్పి 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 ఎలా ఉంటుందంటే కొన్ని విషయాల్లో మనం ఎంత చెప్తున్నామో, మనం అడుగుతున్నది దేనికి అడుగుతున్నామో, ఎందుకు చెప్తున్నామో కూడా వాళ్ళు అసలు అర్థం చేసుకోరు. ఒక్కోసారి అది ఇసుగ్గా కూడా అనిపిస్తుంది. కానీ మన దేవుడు ఎప్పుడూ కూడా మన మొర ఆయన ఆలకిస్తున్నాడు, మనకి జవాబు దయచేస్తున్నాడు. ఆమేన్. ఎందుకు అని అంటే నిత్యము మనం ఆయనకు మొరపెడుతూ అడుగుతున్నాము, ఆయన మనకు ఉత్తరం ఇచ్చాను. ఉత్తరం అంటే ఏంటండి? ఆశీర్వాదం. ఆయన దగ్గర నుంచి మనం పొందుకున్న వారం.